రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అట్లానే ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు, అట్లానే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కూటమి ప్రభుత్వం నేతృత్వంలో ఈ రోజున చూస్తే మనమిత్ర పేరుతో మరి ప్రభుత్వ సేవలు దాదాపు 161 సేవలు అందించే మరి పరిస్థితిని వాట్సాప్ ద్వారా, అంటే మన సెల్ ఫోన్లో ఉన్న వాట్సాప్ ద్వారా ఈ ఫోన్లో నుంచి మనం ప్రభుత్వ సేవలు పొందే విధానాన్ని మరి ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మొన్న 4 రోజుల క్రితం ప్రారంభించడం జరిగింది. ఇది ఎటువంటి పరిస్థితి అంటే, గతంలో 95లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చేసినప్పుడు ప్రజల వద్దకు పాలన అనేది, ప్రజల వద్దకే పాలన తీసుకురావాలనేది చంద్రబాబు గారి నేతృత్వంలో అప్పుడు మరి ఆ 9 సంవత్సరాలు మరి ముఖ్యమంత్రిగా ఆయన సేవలు అందించడం జరిగింది. ప్రజల వద్దకు పాలన అంటే ప్రజల వద్దకే అధికారులు, వాళ్ళకి సంబంధించిన ప్రజలకు సంబంధించిన పనులు, మరి ఆ డిపార్ట్మెంట్ పనులు వచ్చి ప్రజల సేవలు అందించే పరిస్థితి ఆ రోజున ప్రభుత్వాన్ని ప్రజల వద్దకు తీసుకొచ్చాడు. అంటే ప్రభుత్వం దగ్గరికి ప్రజలు రావటం కాదు, ఆ ఆఫీసులకు వెళ్ళటం కాదు, ప్రజల దగ్గరికే పాలన తీసుకొచ్చాడు 95లో అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మరి ఈ రోజును చూస్తే నారా లోకేష్ గారు మరి ప్రజల చేతిలోకి పరిపాలన తీసుకొచ్చాడు. అంటే ప్రజల చేతిలోనే ఇంకా పరిపాలన ఉంటుంది. అంటే అది మన ఈ సెల్ ఫోన్లో ఉన్న వాట్సప్. మరి ఈ రోజున ప్రజలు చూస్తే ఈ టచ్ సెల్ ఫోన్ లేని ప్రజలు ఎవరూ లేరు. ఈ రోజున కడు బీద పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు కూడా ఈ టచ్ ఫోన్లు వాడే పరిస్థితి వచ్చింది. అంటే ఒక 1000 రూపాయలకి, 1500కి, 2000కి కూడా ఇవి మరి లభ్యమయ్యే పరిస్థితి ఉంది. మరి గత 2014-19 పరిపాలనలో సెల్ ఫోన్ కంపెనీలు చంద్రబాబు నాయుడు గారు మరి ఆ రోజు రాష్ట్రానికి తేవటం, వాళ్ళు ప్రజలకి 2000కి, 1500కి సెల్ ఫోన్లు, టచ్ ఫోన్లు అందించడం జరుగుతుంది. మరి ఆ టచ్ ఫోన్లలోనే మీకేం కావాలి ప్రజలకి? నాకు ఒక బర్త్ సర్టిఫికేట్ కావాలి, లేకపోతే నేను ఫిర్యాదు చేయాలి, లేకపోతే నాకు ఒక డెత్ సర్టిఫికేట్ కావాలి, నాకు ఎంఆర్ఓ ఆఫీసులో పని ఉంది, నేను ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలా, దానికి ఆటో మాట్లాడుకోనో లేకపోతే బండిలో పెట్రోల్ అవగొట్టుకోనో వెళ్ళాలి. వీటికి సంబంధించి అన్నీ మరి ఆర్థిక పరంగా కూడా చాలా సమస్యలు మరి పేద ప్రజలకి, మధ్యతరగతి ప్రజలకి ఉంటాయి. అట్లానే ఉన్నత వర్గాలు కూడా ఉన్నారు. ఏ వర్గమైనా సరే పరిపాలన కావాలి, పరిపాలన సౌలభ్యం కోసం మరి నారా లోకేష్ బాబు గారు మరి మొన్న 4 రోజుల క్రితం మరి 9552300009 9553000009 అంటే 9552300309 అనే ఫోన్ నెంబర్ ద్వారా 161 డిపార్ట్మెంటు సేవలని, ప్రభుత్వంలో పనిచేసే మరి ఆ డిపార్ట్మెంటుకు సంబంధించిన కార్యాలయాలకు సంబంధించిన సేవలని, ఆ కార్యాలయాలకు సంబంధించిన మరి మీరేదైనా ఫిర్యాదులు చేయాలన్నా కానీ ఆ సేవలన్నీ వినియోగించుకునే విధంగా దేవాదాయ శాఖ నుంచి, మున్సిపల్ శాఖ నుంచి, మరి గ్రామ పంచాయతీ కార్యాలయాల నుంచి, మండల కార్యాలయాల నుంచి, ఎంఆర్ఓ ఆఫీసుల నుంచి మరి ఇటువంటి ప్రభుత్వ కార్యాలయాలునే ఉన్నాయి. నీటిపారుదల, లేకపోతే కార్మిక సంక్షేమ శాఖ, మరి విద్యాశాఖ, ఇట్లాంటి కార్యాలయాలు మరి ఎన్నో మరి మన రాష్ట్ర ప్రభుత్వం కింద పనిచేసే క్రమం ఉంది. ఆ క్రమంలో ప్రజలు ఆ ఆఫీసులకు వెళ్తే ఆఫీసుల చుట్టూ తిరగలేక ఏదన్నా పని మీద వెళ్తే ఇబ్బంది పడుతున్నారనే మరి నారా లోకేష్ గారు ఆయన యువగళం పాదయాత్రలో ఆయన ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు ప్రజలు తెలియజేసిన సమస్యల్ని
పట్ల ఆయన ఈ రోజున ఆయన ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో రాగానే ఆయన వాట్సప్ ద్వారా ప్రజలకి సేవలు అందించాలి. ఈ రోజున ఏదన్నా మనం కావాలి అంటే గూగుల్ పే కొట్టినా లేకపోతే ఏదైనా షాపులో డబ్బులు ఇవ్వాలన్నా మరి జేబులో చేతులు పెట్టి సెల్ ఫోన్ తీసి మరి గూగుల్ పేనో ఫోన్పేనో మరి రకరకాల మరి అంశాల ద్వారా మరి డబ్బుని ట్రాన్స్ఫర్ చేసే పరిస్థితి ఉంది. 5 రూపాయలైనా రూపాయైనా 100 రూపాయలైనా 1000 రూపాయలైనా 50,000 కానీ మరి అట్లాంటి సౌలభ్యం ఉన్నప్పుడు మరి అక్కడ నుంచి మనకి డబ్బులు అటు నుంచి ఇటు వస్తున్నప్పుడు మరి లేకపోతే ఏదన్నా మనం ఎవరికన్నా మరి పెళ్లి కార్డులు పంపించాలన్నా లేకపోతే ఆహ్వానాలు పంపించాలన్నా ఏదన్నా మెసేజ్లు పంపించాలన్నా మరి ఇవన్నీ వాట్సాప్ ద్వారా మనం మరి సోషల్ మీడియా ద్వారా మరి మనకి సంబంధించిన పనులు సొంతంగా చేసుకుంటున్నప్పుడు ప్రభుత్వ సేవలు ఎందుకు వాట్సాప్ ద్వారా అందించలేము అని మరి నారా చంద్రబాబు నాయుడు గారు అట్లానే నారా లోకేష్ గారు అట్లానే పవన్ కళ్యాణ్ గారు చర్చించుకొని ఈ రోజున ప్రజల వద్దకే ప్రజల చేతిలోనే ప్రభుత్వాన్ని మరి వాట్సాప్ ద్వారా అందించడం జరిగింది. నేను ఇందాక చెప్పిన ఫోన్ నెంబర్ ద్వారా మరి ప్రజలు ఈ రోజున చూస్తే ఎంతో సంతోషిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఎందుకంటే దేశంలో ప్రపంచంలో ఎక్కడా ఇట్లా సేవలు అందించే క్రమం లేదు ప్రభుత్వాలు. మనం అమెరికాలో అయినా ఆఫీసులకు వెళ్ళాల్సిందే, లేకపోతే మెయిల్స్ పెట్టాల్సిందే, లేకపోతే ఆఫీసుని ఇచ్చేయాల్సిందే. మరి ఏ లండన్ వెళ్ళినా లేకపోతే ఏ ప్రపంచంలో ఏ దేశం వెళ్ళినా ప్రభుత్వ సేవలు చేతిలో అందుబాటులో సెల్ ఫోన్ ద్వారా వచ్చే పరిస్థితి మన ప్రపంచంలో ఏ దేశంలో లేదు. మన దేశంలో కూడా భారతదేశంలో కూడా ఏ రాష్ట్రంలో కూడా మరి ఈ విధానం ఎక్కడ ఏ ప్రభుత్వాలు కూడా ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు. మొట్టమొదటగా ప్రపంచంలో నారా లోకేష్ బాబు గారు ప్రభుత్వ పరిపాలన ప్రజల చేతిలో ఉంచాలని చెప్పి ఆయన యువగళం పాదయాత్ర ద్వారా తీసుకురావటం మరి దానిలో భాగంగానే మరి మొన్న ఆయన ఇది లాంచ్ చేయటం వాట్సాప్ కంపెనీ సంబంధించిన దాని మేటా కంపెనీ మరి వాళ్ళకి సంబంధించిన అధికారులు ఇక్కడికి రావటం ప్రతినిధులు వాళ్ళ ఆధ్వర్యంలోనే మరి ప్రభుత్వ సేవలు అందిస్తాం, ఎటువంటి రూపాయి కూడా మేము ప్రభుత్వం దగ్గర తీసుకోము అని చెప్పి మరి ఆ వాట్సాప్ మేటా సంస్థ వారు మరి తెలియజేయటం ఇవన్నీ జరిగినాయి. అంటే మనం వాట్సాప్ ద్వారా మనం ఒక కార్యాలయంలో పని ఉందంటే ఆ కార్యాలయం కొట్టి వాట్సాప్లో ఆ నెంబర్కి ఆ కార్యాలయాలు లిస్ట్ ఇచ్చారు, దాంట్లో ఆప్షన్స్ ఉన్నాయి. ఆ ఆప్షన్స్లోకి వెళ్ళి మనకి ఏ డిపార్ట్మెంట్లో ఏ ప్రభుత్వ కార్యాలయంలో పనుందో మరి ఆ కార్యాలయం దాంట్లోకి వెళ్ళి ఆప్షన్ నొక్కి మరి వాటికి సంబంధించిన ఫిర్యాదు చేయాలా, లేకపోతే మీరు ఏదైనా అప్లికేషన్ పెట్టాలా, లేకపోతే మీరు ఏదైనా అక్కడ ఆఫీసు నుంచి కాగితాలు తీసుకోవాలా అనేవి ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి దాంట్లో. ఆ ఆప్షన్స్ ద్వారా మరి వాటిని ఈ రోజున ప్రజలు చాలా చక్కగా వినియోగించుకుంటున్నారు. ఇప్పుడు దాదాపు ఒక 20-30 ప్రభుత్వ కార్యాలయాలు సంబంధించిన విధి విధానాలు అన్నీ వాట్సాప్ ద్వారా మనకు అందుబాటులోకి వచ్చినాయి. ఇంకొక దాదాపు 1 నెల 2 నెలల్లో కూడా దాదాపు ఈ 161 ప్రభుత్వ కార్యాలయాలు సంబంధించిన మరి వాళ్ళకి సంబంధించిన మొత్తం డేటాని మన సెల్ ఫోన్లో పొందుపరిచే విధంగా మరి నారా లోకేష్ బాబు గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అట్లానే పవన్ కళ్యాణ్ గారు చేయటం అనేది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక కొత్త వినూత్నమైన పథకం ప్రజలకి అందించారు. ప్రజలు కూడా అట్టడుగు స్థాయి గ్రామ స్థాయి నుంచి మధ్యతరగతి పేద కుటుంబాల నుంచి ఉన్నత వర్గాల వరకు చాలా సంతోషిస్తున్నారు. ఎంత సంతోషిస్తున్నారంటే ఎక్కడా ప్రభుత్వ కార్యాలయాల్లో ఆఫీస్కి వెళ్ళి లంచం ఇచ్చే పని కూడా ఉండదు, లంచాలు ఇచ్చే పని కూడా ఉండదు. ఆఫీస్ టేబుల్ దగ్గర ఈ టేబుల్ నీ కాగితం ఆయన దగ్గర ఉంది నువ్వు అక్కడికి వెళ్ళు ఇక్కడికి వెళ్ళు అని తిప్పే పని కూడా ఉండదు. మన సెల్ ఫోన్కే పీడిఎఫ్ రూపంలో మనం అడిగిన కాగితాలు మనకు కావలసిన అంశాలు పీడిఎఫ్ రూపంలో మనకు అందుబాటు చేసే పరిస్థితిని నారా లోకేష్ బాబు గారు ఏర్పాటు చేశారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా
మరి ఆంధ్ర ప్రాంత మరి రాజకీయ విశ్లేషకుడిగా ప్రజలకు తెలియజేస్తున్నాను. మరి ఇటువంటి ఈ కూటమి ప్రభుత్వంలో ఇట్లాంటి పరిపాలన రావటం అనేది చాలా హర్షించదగ్గ పరిణామం. సార్, వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే ఈ డేటా మొత్తం బయటకు వెళ్తుంది, ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్తుంది, ఇది మరో కుట్రకి తెరదీశారని చెప్పి చంద్రబాబు గారు అంటున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు లేదా వైసీపీ సోషల్ మీడియా అంటుంది. ఇప్పుడు వైసీపీ నాయకులకి మొన్న ప్రజల బుద్ధి చెప్పినా ఇంకా సిగ్గు రాలేదు. జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మరి ఆ వైసీపీ నేతల్లో ఉన్నవాళ్ళు ఈరోజు ఒక్కొక్కళ్ళు పార్టీని వీడిపోయి వెళ్ళిపోతున్నా కానీ సిగ్గు లేని పరిస్థితుల్లో మరి వాళ్ళు ఏమి చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్నా కూడా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి గారి మీద విమర్శలు చేయటం అనేది చాలా దారుణమైన అంశం. గతంలో చంద్రబాబు నాయుడు గారు సేవామిత్ర అని చెప్పి మరి పెట్టడం, ఆ సేవామిత్ర ద్వారా ప్రజలకి ప్రభుత్వ పరిపాలన అనేది అధికారులు ప్రజల దగ్గరికే వచ్చి వాళ్ళ సంబంధించిన సమస్యలు బాధలు తెలుసుకొని అక్కడే పరిష్కారం చేసే దిశగా అప్పట్లో చేయటం జరిగింది. మరి అప్పట్లో సేవామిత్ర డాటా చోరీ చంద్రబాబు నాయుడు గారు చేశాడు. హైదరాబాద్ కేంద్రంగా ఒక పెద్ద ఆఫీస్ పెట్టి ఆఫీసులో ఒక వ్యవస్థ కంప్యూటర్లు అన్నీ పెట్టి ప్రజలకు సంబంధించిన ఆధార్ కార్డు నెంబర్లు ఇవన్నీ పెట్టి అక్కడ ప్రజల డాటా చౌర్యం చేసి వాళ్ళకి సంబంధించిన అన్ని వ్యక్తిగత అంశాలు కూడా మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు దొంగిలించారు అని మరి జగన్ గారు గతంలో మాట్లాడేవాడు. జగన్మోహన్ రెడ్డి గారు సిగ్గు లేదా మీకు? 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారి గత ప్రభుత్వం కనుక అప్పట్లో డేటా చౌర్యం చేస్తే 5 ఏళ్ళు మీరు ఏం పీకారయ్యా జగన్మోహన్ రెడ్డి గారు? కనీసం మరి కేసులు కానీ విచారణ కానీ దాని మీద ఎంక్వైరీ కమిటీ కానీ ఏమైనా వేసి మరి దోషుల్ని ఎవరినైనా తేల్చగలిగారా? అంటే ఊరికినే రాళ్ళు వేస్తే తగిలించుకునే పరిస్థితుల్లో ఏ రాజకీయ నాయకులు ఏ పార్టీ ఉండదు. ప్రజలు ఈరోజు చాలా చైతన్యంతో ఉన్నారు. ఎందుకంటే మీరు సోషల్ మీడియా ద్వారా ప్రజలకి తప్పుడు మెసేజ్లు లేకపోతే తప్పుడు విధానాలు తెలియజేస్తూ ఉంటే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే మీరు గత 5 ఏళ్ల ప్రభుత్వంలో కూడా సోషల్ మీడియా ద్వారా ఎన్నో అరాచకాలు చేశారు. ఎంతో మరి వ్యక్తిగత మహిళల హననం కూడా చేశారు. రాజకీయ కుటుంబాల వ్యక్తుల హననం కూడా చేశారు. మరి అట్లాంటి పరిస్థితుల్లో ప్రజలు మీకు ఏ రకంగా బుద్ధి చెప్పారో ఇంకా మీకు బుద్ధి రాలేదా? ఇంకా అసలు అంటే ప్రజల్ని ఇంకా భవిష్యత్తులో మొన్న 11 సీట్లకి పరిమితం అయ్యారు. రేపు పొద్దున ఆ 11లో సగం కూడా వస్తాయో రావో తెలియని పరిస్థితుల్లో ఈ రోజున వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మిత్ర బృందం ఆయన నాయకులు ఉన్నారు. ఎప్పటికైనా ఇట్లాంటి విషయాలు మార్చుకొని ఇప్పుడు లోకేష్ బాబు గారు ప్రజల చేతిలోకి పరిపాలన తీసుకొస్తే డేటా చౌర్యం చేయటానికి ప్రభుత్వం కుట్ర పన్నిందని చెప్తారా? ఏం డేటా చౌర్యం జరుగుతుందా? ఏం డేటా చౌర్యం జరుగుతుంది? ప్రభుత్వ కార్యాలయం ఇక్కడ కామన్ మ్యాన్ పౌరుడు వీళ్ళ మధ్య జరుగుతుంది తప్పితే వాట్సాప్ కంపెనీ వారు కానీ లేకపోతే ఇంకోళ్ళు కానీ డేటా చౌర్యం ఎలా చేస్తారు? ఎందుకంటే దీంట్లో మనం ఓపెన్ చేస్తే ఏ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆ డిపార్ట్మెంటు ఆఫీసు ఇతనికి ఎవరైతే సేవలు కావాలనుకున్నాడో వాళ్ళకి అక్కడ లభ్యమవుతాయి తప్పితే వాట్సాప్ కంపెనీకి ఇవి లభ్యమవు. పిచ్చిగా పిచ్చివాగుళ్ళు పిచ్చి సోషల్ మీడియాలో మరి తప్పుడు ప్రచారాలు చేస్తే ప్రజలు ఎవరు నమ్మే స్థితిలో లేరు. మొన్నే మీకు బుద్ధి చెప్పారు, మరలా మీకు బుద్ధి చెప్పాలంటే ఇట్లాంటి తప్పుడు విధానాలు ప్రచారం చేస్తూ తిరుగుతూ ఉండండి. ప్రజలే మీకు భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి సంబంధించిన పార్టీ నాయకులకి బుద్ధి చెప్తారని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.